మనం చిన్నప్పటి నుంచి కూడా చాలా మంది క్రైస్తవులు వచ్చి చెప్తా ఉంటారు, ఏమంటే దేవుడు నమ్ముకోండి, మాకు అది బాగైంది ఇది బాగైందని. నీ అప్పులు తీరడానికి, లేకపోతే మీ ఆరోగ్యాలు బాగు కావడానికో, లేకపోతే మీకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికో దేవుడు నమ్ముకోవద్దండి. ఈ రోజున నేను ఇక్కడ చనిపోతే నా ప్రభుతో నేను పరలోకంలో ఉంటాను అనుకునే నమ్మకం మీకు ఉంటేనే దేవుడు నమ్ముకోండి. ఏ డబ్బుల కోసమో ఏ ఆరోగ్యం కోసం ఆశపడి దేవుడు నమ్ముకోకండి. నీకు అన్ని ఇస్తాడు, నువ్వు నమ్మినప్పుడు నీకు అన్ని సమస్తాన్ని ఇస్తాడు. కానీ నమ్మకపోతేనే భయంకరమైన ప్రమాదం ఉంది. యేసుక్రీస్తు త్వరలో రానై ఉన్నాడు. ఆల్రెడీ మీకు ఇంకా నేను లేట్ అవుతుందని చెప్పలే, చాలా వాక్యాలు ఉన్నాయి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, ఏ రోజు ఆయన వస్తాడో తెలియదు అని చెప్పాడు. నేను దొంగ వలే వస్తాను, మీరంతా సిద్ధంగా నమ్ముకొని ఉండండి, నేను వచ్చి నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతానని చెప్పాడు ఆయన. భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. మొన్నటిదాకా చాలా రోగాలు వచ్చాయి, కరోనా అది ఇదని, మళ్ళీ ఏ రోగం వస్తుందో తెలియదు. అయినా కూడా మన కరోనా వచ్చినప్పుడు చాలా వ్యాధులతోటి మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. మన ఇంటి పక్కన వాళ్ళు చనిపోయారు, మన కులం వాళ్ళు చనిపోయారు, మన ఊరు వాళ్ళు చనిపోయారు. కానీ మనం ఇంకా ఇప్పటి వరకు చావకుండా ఉన్నాము అంటే ఈ రోజు కనీసం ఈ మాటలు విని నిజమైన సత్యాన్ని తెలుసుకోవడానికి ఏమన్నా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడేమో. తెలుసుకోండి, ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు చివరి రోజు తెలియదు, ఏమీ సాధించలేవు, ఎడున్నప్పుడే బడాయి. అందుకని ఇంటి పక్కన వాళ్ళతో గొడవలు పెట్టుకోబాకండి, అందరితో సమాధానంగా ఉండండి. దేవుడు మీ జీవితంలో ఏం చేయాలని ముందే నిర్ణయించి ఉంటాడు కనుక ఏదో ఒకటి ఆయన చిత్తం చేస్తాడు. కానీ మీరు మాత్రం దేవుడు నమ్ముకోండి, మంచి ఆయన సాక్షిగా ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ ఊరిని దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. రండి, మీకు ఎవరికైనా నమ్మకం ఉంటే దగ్గరికి రండి, మీ అందరి కోసం ప్రార్థన చేయబడుతుంది. థ్యాంక్ యూ. అమ్మా, ఈ మాటలు విన్న మీరు ఇంకా ప్రభు గురించి తెలుసుకోకపోతే, మీరు రక్షణ పొందకపోతే, బాప్తిసం పొందకపోతే, బాప్తిసం పొందటానికి, రక్షణ పొందటానికి ఒక మంచి ప్రార్థన చేసుకోండి. ఇంత మాటలు విన్న తర్వాత మనము రక్షణ పొందకపోతే, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష తప్పదు. రేపు చనిపోతే నువ్వు తప్పకుండా నరకానికి వెళ్తావు. ఈ లోకం శాశ్వతమైంది కాదు. ఈ బాధలు, కష్టాలు లోకంలో ఉన్నప్పుడు మనుషులందరికీ వస్తాయి, కానీ నీ ఆత్మకు రక్షణ కావాలా? శరీరంలో బలహీనతలు వస్తాయి, కానీ నీ ఆత్మకు రక్షణ కావాలా? ఒకవేళ ఇంకా నువ్వు బాప్తిజం పొందకపోతే ప్రభువుని అడుగు, ప్రభువా రేపేం సంభవిస్తుందో నాకు తెలియదని చెప్పారు, నేను రక్షించబడాలా ప్రభువా అని తీర్మానం కలిగి ప్రార్థన చేసుకో. నీ హృదయంలో యేసు ప్రభుకు చోటు, ఎవరికి చోటు ఇచ్చావో ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన తర్వాత